వెల్కమ్ బ్యాక్ టు రస్తా వ్లాగ్స్. సో నేను మళ్ళీ అయితే విద్యానగర్కి వచ్చేసాను. ఈ రోజు కుబేర లక్ష్మి గణపతి అంటే మొత్తం ఒరిజినల్ అమౌంట్ తోని 32 లక్షలతోని డెకరేషన్ చేశారంట. అసలు నిజమైన ఒరిజినల్ అమౌంట్ అయినా కాదా ఏంటి అని మీకు సందేహంగా ఉంది, నాకు కూడా సందేహంగా ఉంది. ఆ సందేహాన్ని ఏంటో చూద్దాం పదండి. చాలా ఫాస్ట్ గా వచ్చేసేయండి నాతో మీరు కూడా. సార్ అయితే అడిగి తెలుసుకుందాం అసలు ఉమాపుత్ర ఉత్సవ కమిటీ అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఎందుకు ఈ పేరు పెట్టారు అనేది తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, సతీష్ కుమార్ అండి. ఉమాపుత్ర ఉత్సవ కమిటీ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇది మా ఏరియాని ఫస్ట్ విద్యానగర్ లో స్టార్టింగ్ లేన్ అనమాట. ఇది అంటే నంబర్ 1 మా పక్కన ఉన్నది. దీనికి 0 పెట్టలేం కాబట్టి విద్యానగర్ స్టార్టింగ్ లైన్ కూడా పెట్టలేం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మా కాలనీలో ఉన్నటువంటి దాంట్లో ఒక ఇల్లును చూసి అది ఎట్లుందంటే ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలిపి ఒక ప్యారిస్ లుకింగ్ లో ఉండేసరికి దాన్ని ప్యారిస్ లోనే పెట్టాము మేము. దాన్ని నెక్స్ట్ ఇప్పుడు ఏమైతారు ఉమాపుత్ర అంటే వినాయకుడు ఆది మూలం, అంటే ఆది వినాయకుడు ఆది పూజకు మన వినాయకుడు ముఖ్యం కాబట్టి వినాయకుడు కాబట్టి ఉమాపుత్ర అంటే ఉమా అంటే ఎవరు పార్వతీమాత పుత్రుడు కాబట్టి ఉమాపుత్ర ఉత్సవ కమిటీ అని పెట్టాము. అంటే వినాయక మండలి, విఘ్నేశ్వర మండలి ఇవన్నీ ఉంటాయి కదా. ఏదో కొత్త ధనం ఉండాలంటే మనం ముందు అడిగే ఫస్ట్ ఒక వెరైటీ ఉండాలి, ఉమాపుత్ర అని నామకరణం చేయాల్సి వచ్చిందండి ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మరి ఈ కరెన్సీ నోట్లతోనే చేస్తున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఎవరైనా చెప్పారా లేకపోతే ఏదైనా వేరే దేశంలో కానీ మన భారతదేశంలో వేరే ఏరియాలో చేసి దాని వల్ల ఇక్కడ మేము కూడా చేస్తాము మాకంటూ ఒక గుర్తింపు రావాలి అనే ఆలోచనతో చేశారా? అంటే యాక్చువల్ గా కరెన్సీ అలంకరణ ఏంటి అంటే కుబేర లక్ష్మీ గణపతి అంటే కుబేరుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే మన ధనం అంటే ధనానికి అధిపతి. అది ఏంటంటే మన ప్రతి ఒక్క భక్తునికి ఏదో ఒక వినూత్నమైన రీతిలో అంటే భగవంతుని దర్శనం చేసుకుంటే ఈ దర్శన భాగ్యం వలన ఒకటే మండపంలో కుబేరు లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకుని ఆ దర్శన భాగ్యం మనం కోరుకున్న కోరికలు అంటే ధనం ఎవరైనా ఏమాల్సింటారండి, నాకు డబ్బు కావాలి, నాకు ధనం కావాలంటారు కదా. ఆ ఉద్దేశంతో ఏమైనా అంటే మేము కుబేర లక్ష్మీ గణపతి ఇది ఒక బాగుంటది కదా. ఇది కుబేర లక్ష్మీ గణపతి ఎట్లా చూపించాలి అంటే లక్ష్మి అంటే ఎట్లా చూపించాలి, మనము లక్ష్మి మనం ఎట్లా వస్తాం, మనం డబ్బులో కొలుస్తాం. ఈ డబ్బుల రూపంలో మనకు అలంకరణ రూపంలో తీసుకొస్తే మండపాన్ని సుందరీకరణ చేస్తే భక్తుల్ని మనం ఈ విధంగా ఆకర్షించవచ్చు అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశామండి. అది విజయవంతంగా కావడం చేత ఈసారికి కొంచెం రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ కరెన్సీని యూజ్ చేసి భక్తులు ఎక్కువ రావడం రప్పించుకోవడం ఉద్దేశంతో ఈ మార్గాన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఉమాపుత్ర ఉత్సవ కమిటీ మెయిన్ థీమ్ ఏంటి అసలు? ఉమాపుత్ర ఉత్సవ కమిటీ మెయిన్ థీమ్ ఏంటంటే మాకు ఇక్కడ అందరి ఒక దగ్గర ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డు మీద క్లియర్ గా ఉంటది సేవ్ ధర్మ ఇట్ సేవ్స్ యు అని. అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తా అని చెప్పేసి ఒక ట్యాగ్ తోనే మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి యువతను దృష్టిలో పెట్టుకొని సతీష్ ఆధ్వర్యంలో మరి వాళ్ళందరికీ భక్తి భావం పెంపొందించాలనే విధంగా ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. జనరల్ గా మనం ఎక్కడ చూసినా గానీ అంటే వినాయక మండపంకి వెళ్ళి జనరల్ అంటే మనం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, భక్తులు అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ఇక్కడ ఈ నవరాత్రులలో ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అందులో ఈ రోజు కరెన్సీ నోట్స్ తోని ఆల్మోస్ట్ 32 lakhs, లాస్ట్ ఇయర్ 16 lakhs, ఈ ఇయర్ 32 lakhs తోని చేయడం జరుగుతుంది. ఈ 32 lakhs అమౌంట్ లో 1 రూపీ నుంచి లాస్ట్ 500 వరకు నోట్స్ ని యూజ్ చేశారు. 1 రూపీ నోట్ నుంచి 500 వరకు, అలాగే 5 రూపీస్ కైన్స్, 1 రూపీ కైన్ కూడా యూజ్ చేశారు. 2 days కష్టాన్ని వాళ్ళ హార్డ్ వర్క్ ని అంటే ఇక్కడున్న వాలంటీర్సే ఆ నోట్లన్నీ గుచ్చి దండాలు తయారు చేసి వాళ్ళ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఇంత అద్భుతంగా డెకరేషన్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్ కి మనం రియల్ గా అప్రిషియేట్ చేయొచ్చు. గ్రేట్ హార్డ్ వర్క్. చూసారు కదా ఎంత బాగుందో డెకరేషన్. అలాగే ఈ నోట్స్ అన్ని నిమజ్జనం వరకు ఉంచుతారా అంటే అస్సలు కాదండి. ఈ రోజు రేపు మాత్రమే కుబేర లక్ష్మి డెకరేషన్ తో ఉంటారు.
డెకరేషన్ చేశారు కదా, ఇది 3 days ఉంటుందండి. ఓన్లీ కరెన్సీ నోట్సే కాదు, ఈ రోజు మాత్రమే కరెన్సీ నోట్స్, రేపు కరెన్సీ నోట్స్ తో పాటు ఫ్లవర్ డెకరేషన్ కూడా ఉంటుంది. సో చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. ప్రతి ఒక్కరు మన కరీంనగర్ వాసులు ప్రతి ఒక్కరు వచ్చి విద్యానగర్ లో ఉన్న ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మంచి మంచి థీమ్స్ ని అందరూ వచ్చి చూసి గణనాథుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కదా అసలు సిసలైన ఒరిజినల్ నోట్లు కరకు నోట్లతోని 32 లక్షలతోని నిజంగానే ఒరిజినల్ నోట్లు అండి. నేను కూడా అసలు ఇంకా ఒరిజినల్ నోట్లు వాడారా లేదా అనుకున్నాను, బట్ ఒరిజినల్ నోట్లే వాడారు. చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. మీరు కూడా చూసారు కదా. మంచి మంచి వీడియోస్ తోని మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బై. Dagina chick, tataka dinna dinna 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 dagina, tataka dinna dinna dagina chick, tataka dinna dinna dagina, tataka dinna dinna dagina.